హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నానండి. మార్నింగ్ 6 o'clock అవుతుందండి. అయితే టీ కోసం అయితే నేను ఇక్కడ పాలు వేడి చేస్తున్నాను, స్టవ్ ఆన్ చేసుకొని. అయితే ముందు రోజైతే నేను దోశల కోసం నానబెడదాం అనుకున్నా కానీ మర్చిపోయానండి. అయితే నైట్ నాకు మెలకు వచ్చేసరికి 11 o'clock అయ్యింది. అప్పుడైతే నేను మినపప్పు నానబెట్టుకున్నాను. నాకు మా ఆయన కోసం అయితే టీ పెట్టానండి. ఇక్కడైతే పిల్లలు స్కూల్కి బాటిల్లో హాట్ వాటర్ తీసుకువెళ్తారు కదండి, అందుకని ఇక్కడ వాటర్ వేడి చేస్తున్నాను. నెక్స్ట్ అయితే నేను పప్పు దోశల కోసం నానబెట్టుకున్నాను కదండి, అదైతే ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నాను. అప్పటికప్పుడు చేసుకుంటే బాగా రావు, కానీ నేను నిన్న మర్చిపోయానండి. అందుకని మార్నింగ్ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇక్కడ దోశల కోసమైనా ఇడ్లీ కోసమైనా నేను 2 days వచ్చేలా నానబెట్టుకుంటానండి పప్పును. మా ఇంట్లోనైతే దోశలు ఇడ్లీలే ఎక్కువగా చేస్తానండి. ఉప్మా లాంటివి అయితే మా పిల్లలు అస్సలకే తినరు. అందుకని అప్పుడప్పుడు రేరుగా చేస్తానండి సేమియా ఉప్మా అండ్ మామూలు రవ్వతో చేసిన ఉప్మా. ఇక్కడైతే చట్నీ కోసం నేను పచ్చిమిర్చి వేపుకొని, కొన్ని పల్లీలు, 3-4 వెల్లుల్లి రెబ్బలు అండ్ కొంచెం చింతపండు, సాల్ట్, జీలకర్ర ఇవి వేసుకొని అయితే మిక్సీ చేస్తున్నాను. కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి వేపేటప్పుడే. నెక్స్ట్ అయితే పిల్లల లంచ్ బాక్స్ల కోసం అయితే బీరకాయ కర్రీ వండుతున్నాను. ఇక్కడ రైస్ తీసుకున్నాను. 3-4 times అయితే నీట్గా వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకున్నాను అండి. ఇక్కడ ఫీలప్ చేస్తున్నాను బీరకాయల్ని. మా పిల్లలకైతే పోపు పెట్టేటప్పుడైతే ఓన్లీ ఆవాలు జీలకర్రనే వేయాలండి. మిగతా ఏవి వేసినా కానీ ఎక్కువగా ఇష్టంగా తినరు. అందుకనే నేను కరివేపాకు కూడా వేయడం తగ్గించేసాను. ఇక్కడ పిల్లల కోసం అయితే డైలీ నేను బీట్రూట్ చేస్తాను కదా అండి, అదైతే పీలప్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇక్కడ బీరకాయలని కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. బీట్రూట్ జ్యూస్ అయితే 2 పిల్లలకి వడపోసి ఇచ్చేసానండి. వాళ్ళు స్నానాలు చేసి వచ్చే లోపల నేనైతే వాళ్ళ కోసము దోశలు వేస్తున్నానండి. ముందు రోజు నానబెట్టుకునేది ఉంటే మంచిగా టేస్టీగా వచ్చాయి కదా అండి, కానీ ఇప్పటికప్పుడే చేస్తున్నాను ఈరోజైతే. కానీ బాగానే వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. వాళ్ళిద్దరూ స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే లోపల నేనైతే వాళ్ళిద్దరి కోసం అయితే వేడివేడిగా దోశలు రెడీ చేసి పెట్టానండి. చిన్న పాప అయితే ఆల్రెడీ తినేసింది. ప్లాస్టిక్ వాడద్దు అని ఎంత చెప్పినా కానీ మా పిల్లలు వినరండి. నేను ఎలాంటి బాక్సులు, స్టీల్ బాక్సులు తీసుకొచ్చినా కానీ వాళ్ళకి రకరకాల కలర్ఫుల్ బాక్సులే కావాలని అవే తీసుకెళ్తారు. ఇంకా పిల్లల కోసం వదిలేసానండి, ఇక తీసుకెళ్తున్నారు. ఇక్కడైతే లంచ్ బ్యాగ్ రెడీ అయిపోయింది. పిల్లలు వెళ్ళిన తర్వాత అయితే నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. అవి అయ్యేలోపు నేను ఇవి గిన్నెలు తోముకోవాలి. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతంకి ముందు రోజు తీసిన వ్లాగ్ అండి. అయితే అందులో కిచెన్ డీప్ క్లీనింగ్ అనే వీడియోస్ పెడుతున్నారు కదా యూట్యూబ్లో, అది చూసిన తర్వాత నేను కూడా మోటివేట్ అయ్యి కిచెన్ అయితే క్లీన్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. ఇక్కడైతే నేను వాటి ప్లేసులలో వాటిని పెడుతున్నానండి. వారం రోజుల నుండి చూస్తున్నాను. యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు అందరూ డీప్ క్లీనింగ్, కిచెన్ డీప్ క్లీనింగ్ అని పెడుతున్నారు. అయితే నాకు కూడా కిచెన్ క్లీన్ చేసుకోవాలని అనిపించింది. అయితే ఈరోజైతే ఆ పని చేద్దామని ఫాస్ట్గా అయితే గిన్నెలు కడిగేసుకుంటున్నానండి. ఏమో చూడాలి క్లీన్ చేస్తానో లేదో. గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఇప్పుడైతే మా కిచెన్ అయితే ఇలా ఉంది కదా అండి, చిందరవందరగానే ఉంది అనిపిస్తుంది. 2-3 months అవుతుంది సర్దుకోక. నాకు కూడా అందరిని చూసిన తర్వాత మోటివేట్ అనిపించి నేను కూడా సర్దుకుందామని స్టార్ట్ చేశాను. మరీ డీప్ క్లీనింగ్ కాదండి, నార్మల్గా పేపర్స్ మారుస్తూ వాటిని నీట్గా ఒక ఆర్డర్లో పెట్టాలి, ఆర్గనైజ్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను. అందుకోసం అయితే నేను 9:30కి అలా స్టార్ట్ చేశాను. బాగా మురికి పట్టేసినవి ఉంటాయి కదండి, వాటిని అయితే తోముకోవాలని అనుకుంటున్నాను. ఈ స్టీల్ అయితే నేను సమ్మర్లోనే తోమి పెట్టేసుకున్నానండి. అందుకని ఇప్పుడు నార్మల్గా అయితే తుడిసి పెడుతున్నాను.
ఇవన్నీ సర్దేటప్పుడు అనిపిస్తుంది కదా నాకైతే, ఇల్లు నిండా కిచెన్ నిండా ఇన్ని వస్తువులు ఎందుకు అసలు, ఇంపార్టెంట్ మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ తీసేయాలనిపిస్తుంది. కానీ మనకేంటంటే, నాకైతే మార్కెట్లోకి వెళ్తే ఏది కొత్తగా కనిపిస్తే అది కొనాలని అనిపిస్తుంది. మెయిన్గా అయితే కిచెన్లోకి ఏదైనా ఒక వస్తువు కిచెన్లోకి కొన్నప్పుడైతే నాకున్న సంతోషం అయితే అంతా ఇంత కాదండి. అలా అని వాడని కూడా తీసేయాలని అనిపించదు, అన్నీ ఉండాలని అనిపిస్తుంది. కాకపోతే ప్రజెంట్ డేస్లో ఏంటంటే అస్సలు ప్లాస్టిక్ వాడద్దు అని అంటున్నారు కదా అండి. నాకు కూడా అనిపిస్తుంది ప్లాస్టిక్ డబ్బాలన్నీ ఎందుకు వాడద్దు కదా అని, కానీ వాడవలసి వస్తుంది. ఇక పిల్లల లంచ్ బాక్సులు కానీ దానికని దీనికని ఎలాగో వాడాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ 10కి అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, దీన్ని కూడా నేను క్లీన్గా చేసుకున్నాను. ఇప్పుడు ఎంత బాగుందో కదా, కానీ 2-3 డేస్ వరకే ఉంటుంది. కొంచెం దుమ్ము పట్టిన బాటిళ్ళు గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. ఇక్కడ అన్నిటిని ఫ్రెష్గా క్లీన్ చేసుకున్నాను. నాకైతే ఇవన్నీ కడిగేసేసరికి అయితే 12:30 అయిందండి. మామూలుగా ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. గ్రాసరీస్ నింపిన తర్వాత ఎలా ఉంటుంది అనేది రేపటి వీడియోలో చెప్తానండి. ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇక ముందు మంచి మంచి వ్లాగ్స్ పెట్టాలి అని అనుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేసినట్లయితే మంచి మంచి వ్లాగ్స్ తోటి అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.